ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముస్లిం మైనారిటీల ప్రముఖులు మహ్మద్ అబ్దుల్లా ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా గోరక్షణపేటలోని వారి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహ్ అంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనమందరం ఒకే దేవుని సృష్టులం. భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలని రంజాన్ మాసం మనకు బోధించే సత్యమని అన్నారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. ఇది క్రమశిక్షణ, త్యాగం, ఓపిక, సహనం, దయ, సహానుభూతి అన్నీ కలిపి బోధించే పవిత్ర మాసమని అన్నారు. మనమంతా ఎంతో కఠోర ఉపవాస దీక్షలు చేసి ఆ అల్లాను ఆరాధించామని అన్నారు. తన కుటుంబ సభ్యులైన ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నానని అబ్దుల్లా అన్నారు. అందరికీ అస్సలాం అలైకుం. ముస్లిం సోదరి సోదరమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అనేది కేవలం ఉపవాసమే కాదు, ఉపవాసంతో పాటు జీవితం నడిచే విధానం కూడా ఈ పవిత్ర రంజాన్ మాసం తెలుపుతుంది. త్యాగం, మనం జీవితం నడవడి ఎలా ఉండాలో ఏంటనేది ఈ రంజాన్ మాసంలోనే మనకి అతి పవిత్రమైన మాసం. ఇందులో అన్ని నమాజులు చేసుకొని అన్ని దువాలు చేసుకొని మనం అల్లాని విష్ చేసుకోవడానికి మనం చేస్తాము. రంజాన్ అనేది కేవలం ఉపవాసమే కాదు, ఇది ఒక క్రమశిక్షణ, త్యాగం, ఓపిక, ఇవన్నీ ఈ రంజాన్ మాసంలోనే మేము చూస్తాం. ఇలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ ఈ పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ పండుగ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం.